కరెక్ట్ గా అంతటిని అప్డేట్ చేసుకోండి. ఈ లిస్ట్ లో ఉండాలి. కరెక్ట్ గా ఉండాలి. మేడం మేడం అక్కడ ఒక మనిషి డెడ్ బాడీ ఉంది. అక్కడే తీసుకెళ్తా. నమస్తే మిత్రులారా, నా పేరు అనూప్ సోని. ఇవాళ క్రైమ్ పెట్రోల్ యొక్క కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. బయట లోకానికి సంబంధించినంత వరకు జనాలు ఎంతో వేగంతో జీవితాన్ని నడుపుతున్నారు. కానీ లోపల మాత్రం చూస్తే తన యొక్క ఐడెంటిటీ, తను ఎవరో అని కనుక్కోవాలని అన్వేషిస్తూ ఉంటాడు. ఓటమి చూసి భయపడిన వ్యక్తి గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు దాన్ని పొందటానికి. మూఢనమ్మకాలు, భక్తి, రాశి ఫలాలు ఇలా ఏవేవో ట్రై చేస్తున్నారు. పోలీసులకి దొరికిన ఈ మృతదేహం అతి భక్తి మరియు మూఢనమ్మకాల కారణంగా బలైనదా, లేదా దీని వెనకాల ఉన్న కారణం వేరే ఏమైనా? ఎందుకంటే కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. అతను మొగ లేదా ఆడ అని తెలియట్లా, ట్రాన్స్జెండర్ అని కూడా తెలియట్లా. వారికి ఇలాంటి సిచ్యువేషన్ ఏ కారణంగా ఎందుమూలంగా వచ్చింది? తాను ఇక్కడి నుంచి వెళ్ళి 5 రోజులైంది. నా కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? వాడేం చిన్నపిల్లాడు కాదమ్మా. వాడెక్కడున్నా వాడిని వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు. అమ్మా నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ప్రీతి, ఎంతైనా అబ్బాయే. అబ్బాయి చేసే పనులన్నీ ఒక అమ్మాయి చేయలేదు. అందువల్ల కూతురు ఎలా ఉందో, తన మరిగే ఎలా ఉందో అతని మరికి నేను కూడా అవ్వచ్చు. అది కాదు, వాడు నీ అక్క కాదు, నీ అన్నయ్య. అందుకని నువ్వు అన్నయ్య అవుతావా? సాంబార్లో ఎంత ఉప్పు వేయాలో కూడా నీకు తెలీదు. ఏదో గొప్పగా చెప్తున్నావు. నీ ఉద్యోగం ఏమైంది? దొరకలేదు కదా, ఇంకా దొరకలేదు కదా. ఈ 24 గంటలుగా నన్ను తిడుతూనే ఉంటే అన్ని కరెక్ట్గా అయిపోదమ్మా. ఏమంటే నీ ప్రాబ్లంకి నువ్వే అమ్మా, తర్వాత తను కూడా. పాపం జీవితాన్ని నాశనం చేసేశారు. తన జీవితం నాశనం చేసింది ఉండాల్సిన చోట మీరు ఇది కాదు, జైలే. ప్రీతి, నేను దేవుడితో ప్రేయర్ చేస్తాను, మళ్ళీ ఇలాంటి ఇంటికి ఎప్పుడు రాకూడదని, ఎప్పటికి తిరిగి రాకూడదని. ప్రీతి, హలో రోహిత్. మర్డర్కి ముందు సెక్షువల్ హారాస్మెంట్ ఇంకా రేపు ఏమీ కనిపించలేదు. ఆమె రిపోర్ట్లో ఒక కొత్త విషయం తెలిసింది. నేను నమ్మలేకపోయాను. అది ఎలా జరిగిందో. ఏం లేదమ్మా, రిలాక్స్ గా ఉండు. నాన్నగా రిలాక్స్ గా ఉండమ్మా. ఏమవుదు. ఏంటి, తన విషయంలో అంత దారుణం జరిగిందా? అవును సార్, డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ అమ్మాయికి 6 లేకపోతే 7 వయసులో ఇలా జరిగి ఉండాలి. ఒకవేళ ఇదే మర్డర్కి కారణమై ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే తను చాలా అనుభవించినట్టుంది. ఒకవేళ అదే మర్డర్కి కారణం ఏంటుందా? లేదు సార్, డ్రెస్ని బట్టి ఐడెంటిఫై చేద్దాం అనుకున్నాను, కానీ దాంట్లో బార్కోడ్ లేదు. లోకల్ బ్రాండ్ సార్, కనిపెట్టడం కష్టం. ఖచ్చితంగా ఫోన్ ఉందేమో. తన ఫోటోని అన్ని ఫోన్ కంపెనీకి పంపించు, డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఓకే సార్. సిద్ధార్థ్, నీకు ఆమ్లెట్ అయినా లేకపోతే హాఫ్ ఫ్రై చేయనా? నాన్న మీకు తెలుసు కదా నాకు హాఫ్ ఫ్రై అంటే నచ్చదని. నాకు తెలుసు నాన్న, నేను రెచ్చగొడితే నాకు చాలా ఇష్టంగా. నీ మొహాన్ని చూడు కాస్త. సరే నాన్న, ఆ స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక ట్రిప్ కి తీసుకెళ్తున్నారు, మహేశ్వర్. సరే, కొంచెం డబ్బులు దొరుకుతాయా? ఇదిగో చూడు నాన్న, ఏ కారణాలు చెప్పి వాళ్ళు నీకు లీవ్లు ఇస్తున్నారో దానికి వాళ్ళే నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి. అయితే మీరు నాకు డబ్బులు ఇవ్వరా? సరే, అవసరం లేదు, నేను వెళ్ళట్లా. అరే కాస్త ఆగు నాన్న, నీకు ఉత్తిగిన కోపం వస్తుంది. ఉత్తిగినా నాన్న, అలమారులో డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తీసుకెంత కావాలో. అవును, ఎప్పుడు వెళ్తున్నాను? రేపు పొద్దున్నే. సార్, ఫోన్ కంపెనీలో ఎంక్వైరీ చేయమన్నారు, అది వర్కౌట్ అయింది సార్. ఆ అమ్మాయి పేరు స్నేహ యాదవ్, ముల్లండి ఏరియా సార్. ఇదే సిమ్ కార్డ్ కాపీ. స్నేహ యాదవ్, ములున్. మనకు అక్కడ ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో చూద్దాం. ఎల్లుండి ఈవినింగ్ లోపు వచ్చేస్తానన్నా. ఇదిగో చూడు, జాగ్రత్తగా ఉండాలి తెలుసా. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయాలి. సరేనన్నా, బాయ్ బాయ్ బాయ్. ఏంటి సార్ విషయం? మీరు స్నేహ తల్లిదండ్రులా? అవును సార్. ఆ విషయం మీరెందుకు అడుగుతున్నారు? స్నేహాన్ని ఎవరో చంపేశారు. చూసారా, నేను అప్పుడే చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాను. తను 5 రోజులుగా ఇంటికి రాలేదు, కంప్లైంట్ చేద్దామని చెప్పాను కదా. చూడండి, మాకు మీ బాధ అర్థమైంది, కానీ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దానికి మీరు సమాధానం చెప్పే తీరాలి. మీ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందంటే తన అబ్బాయి కాదు అమ్మాయిగానే పుట్టింది. కానీ తన అబ్బాయి అంటున్నారు. అదేంటంటే మా వరకు తన అబ్బాయి లాగే.
అది మా గురువు గారి ఆశ. మేము తనని అమ్మాయిగా కాదు అబ్బాయిగా చూసుకున్నాం. మేము తనని అబ్బాయిలాగానే పెంచుకున్నాం. ఈ రోజు నేను పప్పు చేయబోతున్నాను. అన్నం చేస్తాను, కాలీఫ్లవర్ చేస్తాను, సబ్జీ చేస్తాను. నీకు సబ్జీ అంటే నచ్చదు కదా, ఈ రోజు నీకు నచ్చినట్టు సబ్జీ చేస్తాను. మీ గురూజీ ఎందుకు అంత ఆశపడ్డారు? స్నేహకు ఆయన్ని మంచి జరగాలని కోరుకున్నారు. ఆయన నాతో చెప్పారు, స్నేహ తన పూర్వజన్మలో అబ్బాయి అని, తను అల్పాయుస్సులో పోయినందువల్ల ఆ జన్మలో చేయాల్సిన కర్తవ్యాన్ని నెరవేర్చలేదు అని, అందువల్ల తనని ఈ జన్మలో అబ్బాయిగా జీవించి కర్తవ్యాన్ని నెరవేర్చాలా అని. ఏమన్నారు? అవును సార్, ఈ విధంగా భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలంతా అబ్బాయిగా పుడతారు. సరే, తర్వాత పుట్టిందా? కొడుకు పుట్టాడా? లేదు, తర్వాత తన చెల్లెలు ప్రీతి పుట్టింది. ప్రీతి ఎక్కడుంది? తను ఫ్రెండ్ని కలవాలని వెళ్ళింది. స్నేహ బాడీ మాకు దొరికినప్పుడు తన నెత్తి మీద సింధూరం ఇంకా మంగళసూత్రం ఉండింది. కానీ మీరు మళ్ళీ మళ్ళీ అబ్బాయి అంటున్నారు. అరే, ఎందుకండి అలా చెప్తున్నారు? అలాగంతా చెప్పొద్దండి, తర్వాత అలాంటి సంఘటన జరుగుతుంది. చూడండి, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? మీరు తల్లిదండ్రులు కాదు, రాక్షసులు. దేవుడు మీకు ఒక మంచి అమ్మాయిని ఇస్తే దాన్ని మీరు అబ్బాయిగా మార్చేశారు. ఏ వయసు ఉన్నప్పుడు దానికి ఆపరేషన్ చేశారు? అప్పుడు తనకి 8 సంవత్సరాలు. ఏం లేదమ్మా, రిలాక్స్ గా ఉండు. రిలాక్స్ గా నానున్నాను కదా, రిలాక్స్ గా ఉండు. మీరు ఎవరిని బలవంతం పెట్టి అబ్బాయిగా మార్చాలనుకున్నారో ఎవరి దగ్గర చెప్పకుండా పెళ్లి చేసుకుంది, అందుకని చంపేశారు కదా. ఇన్స్పెక్టర్ సార్, నా వల్ల 2 కాలాలతో నుంచోలేను కూడా. అలాంటప్పుడు నేను నా కూతురిని ఎలా చంపుతా? ఏదైనా పని చేసిందా లేకపోతే పనికి వెళ్ళిందా? అవును సార్, తను ఫ్రీడమ్ కొరియర్ కంపెనీలో పనికెళ్తుండేది. ఏం తెలియనట్టు నటించద్దు, సరేనా? చివరిగా మీరు ఎప్పుడు చూశారు? 5 రోజుల క్రితం. ఏమైంది? ఏమైంది? అరే స్నేహి, నువ్వు మగపిల్లాడివి, ఆడపిల్లలా ఏడుస్తున్నావు. ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్స్తో కొంచెం వాదన జరిగింది. తర్వాత రోజు ఉదయం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఏం చెప్పాడంటే తను 4-5 రోజుల్లో వస్తానని చెప్పాడు. కానీ సార్, మీకు కరెక్ట్ గా తెలుసా తను ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాడు అని? కరెక్ట్ గా చెప్పలేం, కానీ తాళి బొట్టు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ప్రీతి తిరిగి వచ్చిన వెంటనే తనని పోలీస్ స్టేషన్ పంపించండి. విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే మేము మళ్ళీ వస్తాం. నేహా యాదవ్ లాస్ట్ 1 yearగా మా కంపెనీలో పనిచేస్తున్నాడు. నిజాయితీగా ఉండే చాలా మంచి అబ్బాయి వాడు. లాస్ట్ 5 daysగా అసలు ఇక్కడ కనిపించట్లేదు, ఆఫీస్కే రాలేదు. మొదటి విషయం, స్నేహ అబ్బాయి కాదు అమ్మాయి. ఇంకో విషయం, తను ఎవరో మర్డర్ చేశారు. తన బాడీ నవీ ముంబైలో దొరికింది. ఏంటి? తను ఎందుకని నవీ ముంబైకి వెళ్ళిందో చెప్పిందా? అక్కడ ఏదైనా డెలివరీ ఉండిందా? ఒక నిమిషం సార్, చెక్ చేసి చెప్తాను. రిచ్చా, నవీ ముంబైలో ఏ డెలివరీ లేదు సార్. అప్పుడు ఎవరితోనా గొడవ పడిందా? ఆఫీస్లో ఎవరితోనా సమస్య ఉందా? సార్, నాకు తెలిసినంత వరకు అలా ఏ ప్రాబ్లం లేదు. మా ఆఫీస్లోనే 2 డెలివరీ బాయ్స్ ఉన్నారు, రోహిత్ కదం ఇంకా సోను కదం. 2 ఉన్నారు. వాళ్ళు కజిన్సే, ఇంకా ఫ్రెండ్స్గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. వాళ్ళని రమ్మనండి. లేదు సార్, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడ లేరు. కానీ ఏంటంటే 2 వారాల ముందే వాళ్ళని పని నుంచి పంపించేశాను. ఈ 2 పార్సల్ మీరే కదా డెలివరీ చేసింది. దీంట్లో యాక్చువల్గా ఫోన్ ఉండాలి, కానీ దానికి బదులు సోప్ డబ్బా ఉండింది లోపల. రేయ్, ఏంటి నవ్వుతున్నావు? ఫోన్ ఎక్కడో చెప్పు. సార్, కాస్త మర్యాదగా మాట్లాడండి. రాత్రి పగులు కష్టపడి పనిచేస్తాం, మా మీదే దొంగతనం నిందేస్తారా? మేమే తప్పు చేయలేదు, ఇదంతా కంపెనీ ఒక ప్రాబ్లం. కంపెనీ ప్రాబ్లమా? కంపెనీ ప్రాబ్లమా? చెయ్యి చాచి సాలరీ తీసుకునే నీకే అంత పొగరా, మరి నాకెంత ఉండాలి చెప్పు. ఏం చేస్తారా? ఏం చేస్తాను చెప్పు, ఏం చేస్తావు? చెప్పరా సార్, రోహిత్ ఏం చేయలేదు. మర్యాదగా ఇద్దరు ఇక్కడి నుంచి బయటికి పోండ్రా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి. నేను వెళ్తాను లేరా, నువ్వు నీ కంపెనీ బొచ్చు. పద పద పద. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఇంకో 2 రోజుల తర్వాత సోను నన్ను కలవడానికి వచ్చాడు. వాడు ఏమన్నాడంటే, ఫోన్ మార్చే ఐడియా నాది కాదు, రోహిత్ది. కావాలంటే పోలీసులు చెప్పండి, నేను నిజం చెప్పడానికి రెడీగా ఉన్నా. దయచేసి తిరిగి నా పని ఇచ్చేయండి. ఈ పని నాకు చాలా ఇంపార్టెంట్ సార్.
ఒకవేళ ఈ పని కనుక దొరకకపోతే నేను ఆకలితో చచ్చిపోతాను సార్. నాకు ఒక విషయం చెప్పు, వాడికి ఆపోజిట్గా సాక్ష్యం చెప్తావా? సరే సార్, ఖచ్చితంగా చెప్తాను. తప్పంటే తప్పే అది. అలా అయితే సోను ఇక్కడే పనిచేస్తున్నాడా? వాడిని రమ్మనండి. సార్ ఇప్పుడు వాడు డెలివరీ చేయడానికి పక్కనే వెళ్ళాడు. ఓకే, వాడు తిరిగి వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను చూడమని చెప్పండి. ఓకే సార్. ఎస్ సార్. నాకు ఒక రూమ్ కావాలి మ్యామ్. సార్ మీ ఫ్యామిలీ ఎక్కడుంది? ఫ్యామిలీ నాతో ఇప్పుడు లేరు. సార్ మీ వయసు 18 లోపల ఉంది. 18 లోపల మేడం కాస్త చూడండి మేడం, ఇప్పుడు ఇదంతా కామనే కదా. ఇది 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 పెట్టుకోండి, 2 రోజులే కదా. హలో, అవునానా? నేను బాగానే ఉన్నాను, రీచ్ అయిపోయా. అవునవును, జాలీగానే ఉన్నాం మేమంతా. ఖచ్చితంగా తింటాను నాన్న. ఓకే నాన్న, ఓకే బాయ్. ఈ రోహిత్ ఎందుకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టున్నాడు? సార్, నేను దాన్ని ఊహించలేకపోతున్నాను సార్. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు మర్డర్ చేశారని. ఓ అలాగా, అదా విషయం. అదే తెలిసింది కదా మర్డర్ చేశారని. సరే చెప్పు, ఆ మర్డర్ నువ్వు చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? సార్ రోహిత్ చేస్తాను ఛాన్స్ ఉంది. రోహిత్ నీ కజిన్ బ్రదరా? అవును సార్. ఒక విషయం చెప్పు, నువ్వు చిన్నప్పటి నుంచి తప్పులన్నీ వాడి మీద వేసేస్తావా, లేకపోతే కొత్తగా ప్రారంభించావా? నీకు కొరియర్ కంపెనీలో పని అలాగే దొరికింది కదా? లేదు సార్, నేను వాడిని కావాలని ఇరికించను, కానీ నిజం చెప్తున్నా. ఆర్డర్ చేయించు అంటున్నావు, ఇంకా నింద వేస్తున్నావు. సరే చెప్పు, స్నేహాన్ని ఎందుకు వాడు మర్డర్ చేయాలి? త్వరగా చెప్పు. సార్, ఉద్యోగం నుంచి పంపించిన తర్వాత నేను రోహిత్ చాలా బాధపడ్డాం. అప్పుడు స్నేహ మా మూడ్ సరి చేస్తాను రెస్టారెంట్ తీసుకెళ్ళింది. చేయితీరా, ఇది కాకపోతే ఇంకో పని దొరకకుండా పోద్దా ఏంటి? దీనికి ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు? నీకేం కావాలో చెప్పు నాకు. నేను ఇప్పుడేం తినే మూడ్లో లేను. నీ వల్లే నా పని కూడా పోయింది. నీకు తెలుసు కదా మా ఇంట్లో కూడా సంపాదించేది నేనే అని. ఇప్పుడు నీ వల్ల నేను ఇరుక్కున్నా. ఆలోచించుడు, ఆయన ఒకవేళ పోలీసుకి కంప్లైంట్ చేస్తే? అరే వదలరా, డబ్బులకు అవసరం వచ్చింది మనం చేసాం. ఒకవేళ వాడు పోలీసుని పిలిచేవాడైతే ఎప్పుడో పిలిచేవాడు. నువ్వు టెన్షన్ పడుకో, దీనికంటే ఒక పెద్ద ఉద్యోగం మనకు దొరకచ్చు. చూడు, మేనేజర్ దగ్గర నేను మాట్లాడతాను కదా, మళ్ళీ నేను పిలుస్తారు. చూడు, నువ్వు లేకుండా నేను అక్కడ పని చేయడం ఆలోచించలేకున్నాను. అంటే మీ ఇద్దరు లేకుండా నేను అక్కడ పని చేయడం అంటే, మీ ఇద్దరు అక్కడ లేకుండా ఉంటే బాగుంటుందా? అది ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో పని దొరుకుద్రా. ఒక పని చేయి, ఇది తీసుకో, వెళ్ళు చాప్ రైస్ ఆర్డర్ చేయి. రోహిత్, నీకు తెలుసు కదా నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో. నువ్వు లేకుండా ఒక్క నిమిషం, నీకేమైనా పిచ్చా? నువ్వు ఎట్లా అడుగుతున్నావు? నువ్వు చూస్తానికి ఏ క్వాలిటీలో అమ్మాయిలా ఉన్నావు నేను పెళ్లి చేసుకోవడానికి? నేను ఆడపిల్లలాగా అంటే నేను ఆడపిల్లనే కదా రోహిత్. చూడు, నువ్వెవరో ఏంటో నాకు తెలుసు, అలాగే నీకు కూడా నువ్వెవరో తెలుసు. అనవసరంగా ఇలాంటి కళ్ళు కనొద్దు, అర్థమైందా? అరే సార్, ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు. ఆ తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరు నేను కలవలేదు. రోహిత్ని చూడలేదా? అవును సార్, నేను చూడలేదు, మాట్లాడలేదు. వాడు కూడా నాకు ఫోన్ చేయలా. సార్, నిజం చెప్పాలంటే వాడిని కలవాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పడి తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యానని తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడు సార్. సరే నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఒక విషయం, సిటీ దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సరే సార్. సార్, మీకు ఏమనిపిస్తుంది? వీడు చెప్పేది నిజమా? అందరూ నిజాన్ని త్వరగా చెప్పేశారంటే మన పని ఈజీగా అయిపోతుంది కదా. సార్, రోహిత్ ఫోన్ 4 రోజులుగా స్విచ్ ఆఫ్లో ఉంది. కాల్ లొకేషన్ పెట్టి చూస్తే రోహిత్ అండ్ సోను పోయిన 7 రోజులుగా కలవడం లేదు. సార్, అన్న తమ్ముడు ఇద్దరు పోయిన 7 రోజులుగా ఫోన్లో మాట్లాడడం లేదు.
స్నేహ సార్ వాడు కాల్ రికార్డ్స్ పెట్టి చూసే లాస్ట్గా ఒక అయ్యర్ దగ్గర మాట్లాడి ఉన్నాడు. వేపనుడా అతను రమ్మను. ఈ అబ్బాయి ఏదేదో చెప్తున్నాడు. ఇదంతా విని మీరు మౌనంగా ఉన్నారేంటి? సమాధానం చెప్పండి. సార్ ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నారు? జూలై 15వ తారీఖు సాయంత్రం సార్ ఎందుకు కాల్ చేసిందంటే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. సిటీలో చాలా మంది బేపనోళ్ళు ఉన్నారు కదా పెళ్లి చేస్తానికి. తను ఎందుకు మీకు కాల్ చేసింది? తనకి నంబర్ ఎక్కడిది? సార్ అది నాకెలా తెలుస్తుంది? ఒక విషయం కన్ఫామ్గా చెప్పగలను. తను పెళ్లి చేసుకోవడానికి బయలుదేరి వస్తానని చెప్పింది, కానీ రాలేదు. కానీ తనకు కాదు, తన పెళ్లికి పెళ్లి చేద్దాం అనుకుంది. ఏంట్రా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా కొడుకు అంటున్నావు? ఎవరా నువ్వు? అది నాన్న. ఇంకొకసారి నాన్నని చెప్పుకుంటూ వచ్చావా పోలీసులు కంప్లైంట్ చేస్తాను. కానీ నేను నాన్న సారీ సార్, నేను ఒప్పుకుంటాను. నీ ముందోడే ఇక్కడికి వచ్చుండాలి. అయితే స్నేక్ అంత్యక్రియలు జరిగినందువల్ల నాకు విషయం చెప్పమ్మా. అక్క చెల్లెల బంధం ఎలా ఉండింది? కలిసే ఉన్నారా? మా రిలేషన్షిప్ అక్క చెల్లెలాగానే ఉన్నది. చెప్పాలంటే మా నాన్న తనని ఎలా పెంచాడో తెలుసా? నాకు ఆ విషయం అస్సలు అర్థం కావట్లేదు. నాకు తన తమ్ముడా లేక చెల్లిలా అని. చెప్పాలంటే ఒక్కొక్క సంవత్సరాలు మా అమ్మ కంపెల్ చేసి స్నేహ చేతిలో రాఖీ కట్టమని చెప్పొద్ది. అలాంటప్పుడు స్నేహ ఒక అన్నయ్యలాగా మీ బాధ్యతను నెరవేర్చాడా? అందుకే బేపనోని పిలిపించి మీకు పెళ్లి చేయాలనుకున్నాడా? పిల్ల సార్, నా పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. తనే ఎందుకు అలా చేస్తుంది? ఎందుకంటే దానికి సమాధానం మీరే చెప్పాలి. అది కూడా మీ ఫ్యామిలీలో జరిగే విషయం చూసారా, అది నార్మల్గా లేదు. తను ఎందుకు చేసింది, దేనికోసం చేసిందో నాకు తెలీదు. ప్రీతి, మీ కాల్ రికార్డ్స్ మా దగ్గరే ఉన్నాయి. అప్పుడప్పుడు మీరు రోహిత్ కాల్ చేశారు. ఒక విషయం క్లియర్గా ఉంది. అక్క చెల్లెలిద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమించారు. అందువల్ల స్నేహాన్ని నువ్వు మర్డర్ చేశావు. అలాగంతా నేనేమీ చేయలేదు సార్. అలాంటప్పుడు రోహిత్ ఎలా తెలుసు నీకు? చూడు, నిజం చెప్పు, లేకపోతే వేరేలా డీల్ చేయాల్సి ఉంటుంది. సార్, నేను నిజంగానే చెప్తున్నాను. నేను స్నేహిని చంపలేదు. రోహిత్ ని స్నోని నాకు ఎలా తెలుసు అంటే వాళ్ళిద్దరూ తనతో పాటు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళకి ఫ్రెండ్స్. రోహిత్ కి నేను ఎందుకు కాల్ చేశానంటే ఎందుకంటే స్నేహ ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు అలాంటి ఒక విషయాన్ని చెప్పాడు. అది నాకు ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఆ అబద్ధాన్ని నిజం అనుకున్నాను. ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? అంతే, ఇంతకు మించి నా వల్ల కాదు. ఇక మీదట నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను. ఖచ్చితంగా జీవిస్తాను, ఒక ఆడపిల్లలాగా. అదే నేను. సార్, నాకు ఏం తెలీదు. రోహిత్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. స్నేహ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, అందుకనే రోహిత్ కి కాల్ చేశాను. అయితే వాడు నా ఫోన్ అటెండ్ చేయలేదు సార్. తర్వాత వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. చూడండి, నాకు బాగా తెలుసు మీరేమా నాన్న, మీకు కూడా బాగా తెలుసు నేనే మీకు కొడుకునని. కానీ ఎందుకు ఇలా నన్ను ఒంటరి చేస్తున్నారు? నీ నాటక నాపకడా ఏదన్నా సరే మీ ఇంట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి బయలుదేరు, వెళ్ళు. నువ్వు జీవితం నాశనం చేద్దాం నిర్ణయించుకున్నావా? మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు ఎవరు కొడుకని. ముందు ఫోన్ లేదు, ఒక్క నిమిషం నాన్న. ఏంటి ఇప్పుడేంటి భయంగా ఉందా? రా, వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడుతుందా? వెళ్దాం, పద. సరే చూడండి, ఇదే ఆ పార్సల్. ఆ రోజు మీకు దీని గురించి చెప్పాను కదా. దీంట్లో కేర్ ఆఫ్ స్నేహ జాదవ్ అని ఉంది, కానీ పార్సల్లో ఉన్న పేరు ప్రీతి జాదవ్. సార్, ఇవన్నీ నాకు ఏందని తెలీదు. నాకు తెలీదు. ఈ పార్సల్ ఎవరు పంపించారని నాకు తెలీదు. ఇలా చూడు ప్రీతి, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. సరే, నిజంగానే చెప్తున్నాను.
ఈ పార్సల్ ఎవరు పంపించారో దేనికోసం పంపించారో నాకు తెలియదు సార్. తనని తీసుకెళ్ళి లోపల పెట్టండి. సార్ నిజం నేను చెప్పేంత నిజంగా ఊరికే చెప్తున్నాను పెట్టొద్దు. సార్ నేను నిజంగా చెప్తున్నాను. నేను చెప్పేది వినండి. గుప్తా, జ్యువెలరీ పంపించిన అడ్రస్ ఫేక్ అయి ఉండొచ్చు. జ్యువెలరీ ఒరిజినలే కదా. దీన్ని ఎక్కడ కొన్నారో తెలుసుకోండి. ఈ కేసులో దొరికే ఒక్కొక్క క్లూ మన డెడ్ ఎండ్ లో తీసుకెళ్లి నిలబెడుతుంది. ఏంటి మీరు ఇలాగే కూర్చొని ఉంటారా? మన అబ్బాయి చనిపోయాడు, వాడిని హత్య చేశారు. నా కూతురు తన అన్నయ్యని హత్య చేసినందుకు జైల్లో ఉంది. నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? హాయ్ నాన్న. ఆ ట్రిప్ చాలా బాగుంది నాన్న. చాలా టైర్డ్గా ఉంది. నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తా. సిద్ధార్థ్, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మహాబలేశ్వర్. మీతో చెప్పే కదా వెళ్ళాను. నేను ఫ్రెండ్స్తో కలిసి స్కూల్ ట్రిప్ వెళ్తున్నాను మీతో చెప్పాను కదా. ఏమైంది నాన్న? అబద్ధం చెప్తున్నావారా? లేదు నాన్న. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఎత్తుక్కుని వచ్చారు ఇక్కడికి. వాళ్ళే చెప్పారు స్కూల్లో ఎలాంటి ట్రిప్ తీసుకెళ్ళలేదు. అబద్ధం చెప్తున్నావా? ఒక నిమిషం ఉండు. లేదు నాన్న, వద్దు నాన్న. నిన్ను అబద్ధం చెప్తావారా? ప్లీజ్ వదరా. నిన్ను ఇంత లెటర్ వచ్చింది కదా నాన్న, చూపి ఇవ్వు. దీనికోసం వెళ్ళాను నాన్న. లెటర్ వచ్చిందా? లెటరు సార్ నాన్న. ఎరా నిన్ను కొట్టకండి నాన్న, కొట్టకండి నాన్న. పోలీసులకి ప్రీతి జాదవ్ ఎదురుగా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. అందువల్ల పోలీసు ఆమెను విడిచిపెట్టారు. సుధీర్ చవాన్ మరియు అంకత్ చవాన్ యొక్క కాల్ రికార్డ్ అలాగే మొబైల్ లొకేషన్ అంతా క్లియర్గా ఉంది. కానీ చివర్లో అంకత్ యొక్క మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి సూరత్లో అతనున్న హోటల్ నంబర్ని కనిపెట్టారు. అక్కడే ఆ అంకత్ చవాన్ 2 రోజులు తలదాచుకున్నాడు. ఈ అబ్బాయిని ఇక్కడ చూసి ఉంటారా? మేడం, ఈ అబ్బాయి 2 రోజులు ఇక్కడే ఉన్నాడు. బకోలీలో 21వ నంబర్ ఇంటి గురించి అడుగుతున్నాడు. మేడం, ఈ అబ్బాయి ఒక మూర్ఖుడు. ఒక రోజు మా ఇంటికి వచ్చి మా వారిని తన నాన్న అని చెప్పి గొడవ చేశాడు. తన వల్ల మా జీవితాల్లో ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. మేడం, ఇదంతా అబద్ధం. నా మగుడు ఇంతవరకు ఏ అమ్మాయిని చూసింది కూడా లేదు. మీకు పెళ్లి ఎన్ని సంవత్సరం అవుతుంది? 5 ఏళ్ళైంది. ఈ అబ్బాయికి 16 వయసు అవుతుంది. మీకు పెళ్లి 5 సంవత్సరం అవుతుంది. అది కాపాడండి సార్. ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చింది నిజమే సార్. కానీ వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. వాడు నా కొడుకు అని చెప్పాడు. నేను వాడికి అర్థం చెప్పడానికి ట్రై చేశాను, కానీ వెళ్ళిపోయాడా లేకపోతే నోరు ముస్తాను గల చేసావా నువ్వు? నేనెందుకు సార్ చంపాలి? వాడు నా కొడుకే కాదు కదా. నా అనుభవంలో ఎంతమందిని చూశాను నేను. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తావా లేదా అని. సార్ ప్లీజ్ సార్, వదిలేదు సార్. నేను అంతా నిజం చెప్పేస్తాను. 14 సంవత్సరాల ముందు నా 2 ఏళ్ల కొడుకుని కిడ్నాప్ చేసేశారు. కిడ్నాపర్ నా దగ్గర 50 లక్షలు అడిగాడు. నేను కూడా ఇచ్చేసాను సార్. డబ్బులు ఇచ్చాక పిల్లోడిని గుడి దగ్గర వదిలేస్తానని చెప్పారు. నేను అక్కడ చాలాసేపు వెయిట్ చేశాను, కానీ వాళ్ళు నా కొడుకుని తిరిగి ఇవ్వనలేదు సార్. వెంటనే నువ్వు పోలీసులకు వెళ్ళుంటే నీ కొడుకు నీకు దక్కేవాడు. అది ఎందుకు నువ్వు చేయలేదు? సార్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను సార్. అలాగా? బిడ్డ డబ్బు నీ చేతి నుంచి జారిపోయి కూడా నువ్వు కంప్లైంట్ చేయడానికి వెళ్ళలేదు. 2వ పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత నీ ముందు ఆ బిడ్డ వచ్చి నించిన వెంటనే నువ్వు భయపడిపోయావు కదా. నీ చేత్తో నువ్వు చంపావు కదా వాడిని. సార్, నేను వాడిని చంపలేదు సార్. సార్, వాడు నా ముందుకు రాగానే నాకు బాగానే తెలిసిపోయింది సార్. సార్, ఇన్ని సంవత్సరాలు నాకు బాగా అర్థమైంది వాడు మళ్ళీ తిరిగి రాడని. అదే నా తలరాత అనుకున్నాను. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. తను కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ నేను 2వ పెళ్లి చేసుకున్నాను. నా 2వ పిల్లం దగ్గర నా పాస్ట్ గురించి చెప్పలేదు సార్. అసలు
సార్ నేను చాలా భయపడ్డాను సార్. ఒకవేళ ఆ విషయం తనకి తెలిసిపోతే నా ఫ్యామిలీ లైఫే అయిపోతుంది సార్. ఫ్యామిలీ చెదిరిపోతుందన్న భయంతో సుధీర్ ఇంకా వాడి కొడుకుని నువ్వే చంపావు కదా. ఒక విషయం చెప్పు, సుధీర్ అదే కదా నీ కొడుకుని కిడ్నాప్ చేసింది? సార్ నేను ఖచ్చితంగా చెప్తాను సార్. సార్ నేను వాడిని ఫాలో చేసుకుంటా ముంబైకి వచ్చిన విషయం నిజమే సార్. సార్ కానీ నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక మనిషి రక్తపు చేతులతో పరిగెడతాం చూశాను సార్. ఎవరా మనిషి? తను ఎవరు ఏంటో నాకు తెలియదు సార్. ఇతన్ని రాత్రి ఇక్కడ కూర్చోబెట్టు. పొద్దున్న వీడికి ఆ మొహం గుర్తొస్తుందేమో చూద్దాం. సార్ 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 నేను ఏ తప్పు చేయలేదు సార్. నా మాట వినండి సార్. సార్ నేనేం చేయలేదు. సుధీర్ చవాన్ మరియు అంకజ్ చవాన్ యొక్క కేసులో శ్యామ్ సింగ్ ప్రైమ్ సస్పెక్ట్ గా ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ ఒక విషయం అయితే తెలియదు. ఏంటంటే చాలా రోజులుగా అర్థం కాని స్థితిలో ఉన్న స్నేహ జాదవ్ కేస్ ఏ విధంగా దీంతో కనెక్ట్ అయిందో తెలియట్లా. ఒక కేసుకి మరియు ఇంకో కేసుకి బాగానే కనెక్షన్ ఉంది. నాకు సుధీర్ చౌహాన్, అంగర్ చౌహాన్ డీటెయిల్స్ అన్ని కావాలి, వెంటనే కావాలి. పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కావాలి, వెంటనే కావాలి. ఎస్ సార్. సార్ ప్రీతి పేరుతో జ్యువెలరీ పార్సల్ వచ్చింది కదా, అది ఆటంగా శ్యామ్ జ్యువెలరీ నుంచి తీసుకున్నారు. వాళ్ళది ఐడెంటిఫై చేశారు. నగలుగా తీసుకుంది వేరే ఎవరో కాదు, అది రోహితే. ఈ రోహిత్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు మాత్రం మిస్సింగ్ గా ఉన్నాడు. రోహిత్కి ప్రీతికి ఏదైనా కనెక్షన్ ఉందా? తను ఇప్పుడు అదే చెప్తుంది, తనకి రోహిత్కి ఏ కనెక్షన్ లేదని. అయితే ఈ రోహిత్ ఈ జ్యువెలరీ ఎవరి కోసం కొన్నాడు? ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? గుప్తా, ఒకవేళ ఇలా జరుగుంటుందా? మూడో వాడు ఎవడైనా ఉండి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? నీకేమనిపిస్తుంది? మన ఇన్ఫార్మర్స్ ని పని మొదలు పెట్టమను. నాకు ఆ రోహిత్ ఎలాగైనా కావాలి. సార్ 20 సంవత్సరాల ముందు ఏ డాక్టర్ స్నేహకి ఇల్లీగల్ ఆపరేషన్ చేశారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేశాను. ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇల్లీగల్ ఆపరేషన్ చేసిన నేరానికి. విచారించినప్పుడే నిజం తెలిసింది, నేహా వాళ్ళ నిజమైన నాన్న యాదవ్ కాదు. అయితే ఎవరు? ప్రదీప్ చౌహాన్. ఏంటది? అవును సార్, నేను సుదీప్ ఒక కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. ఇదే ఆ కాల్ రికార్డ్స్. అది చెక్ చేసేటప్పుడు ఇవన్నీ దొరికాయి. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నేను సోను, రోహిత్ యొక్క కసిన్ని. నేను రోహిత్ ఒకే కంపెనీలోనే పనిచేస్తున్నాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. అందుకు అది నేను కనుక్కుని వెళ్దామని వచ్చాను. మీరు పోలీసులకి ఏమైనా చెప్పారా ఎవరు స్నేహాన్ని చంపారని? లేదు. మా ఫ్యామిలీలో రోహిత్ గురించి బాధపడుతున్నారు. వాడు ఎక్కడికి పోయాడో తెలియదు, అస్సలు కనిపించట్లా. నువ్వేంట్రా ఇక్కడ? అది సార్, నేను వాళ్ళని కలిసి మాట్లాడదామని వచ్చా. నేను వెళ్ళిపోతున్నాను సార్ ఇప్పుడు. ఒక విషయం మాకు తెలిసిపోయింది. 15 ఏళ్ల ముందు 8 సంవత్సరాల పిల్లకి చట్టవిరుద్ధంగా ఏ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు, ఎందుకని చేయించారు? మాకు ఇంకో విషయం తెలిసింది. మీరు ఒకరు కాదు, 3 మర్డర్లకి మీరు కారణంగా ఉన్నారు. స్నేహాకి వాళ్ళ నాన్న గురించి ఎలా తెలిసింది? మీకు సుధీర్ చౌహాన్కి ఏంటి కనెక్షన్? ఆ విషయం మీకు ముందే చెప్పుండాల్సింది. నేహా హత్యతో పాటు సుధీర్ హత్యకు కూడా ఏదైనా కనెక్షన్ ఉండుండాల్సింది కదా. సుధీరా చనిపోయాడా? ఏ రా లెగు. నీకెన్నిసార్లు చెప్పాను నీకు ఇవన్నీ సెట్ అవ్వయి చేయొద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఆయన తన కన్న కూతురు ఏం చేశారో తెలుసా? ఒక శత్రువు కూడా అలా చేసుండడు. నా స్నేహకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు తనకి బలవంతంగా ఆపరేషన్ చేశారు. అది నాకు చెప్పకుండా. అప్పుడే తను అమ్మ కాలేదు అని. అమ్మ మాత్రం కాదు, తను ఎవరితోనూ. అంతే ఏం లేదు, అంతా అయిపోయింది. ఏమవుతుంది నీకు? నాన్నగా అంతా అయిపోయింది. ఒక్క నిమిషం కంగారు పడుకో. తర్వాత ఆయన చెప్పారు, తర్వాత మగపిల్లాడు పుడతాడు అన్నారు. తర్వాత కూడా అమ్మాయి పుట్టగానే నన్ను నా పిల్లల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇళ్లలో పాచి పని చేశాను. ఎంతో కష్టపడి నేను పిల్లల్ని పెంచుకున్నాను. వీడింటికి పాచి పనికే నేను వచ్చాను. తర్వాత ఈయన పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నేను ఒప్పుకున్నాను, నా పిల్లల కోసం. కానీ స్నేహ పెళ్లి గురించి అడిగితే మీరు ఎందుకు అలా చెప్పారు? తనకేదో జరిగిందని. సార్ అలాగంతా చెప్పొద్దు, అలాంటి సంఘటన జరుగుతుంది. అనర్థం జరిగిందంటే ఏంటి?
నేనేదో కంగారులో అలా చెప్పాను. ఎవరైనా కావాలని అలా చెప్తారా సార్? కానీ నేను సుధీర్ గురించి ఇంట్లో ఎవరితో ఏమీ చెప్పలేదు. స్నేహిత కూడా నేను ఏం చెప్పలేదు, నువ్వు అలాగే పుట్టావు అని. మీకు అనిపిస్తుందా స్నేహకి సుధీర్ గురించి ఏమీ తెలియదని, తనని అతను ఎప్పుడూ చూడలేదని? మీరు ఇంకా సుధీర్ కాంటాక్ట్ లోనే ఉన్నారు కదా, దానికి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. సరే సుధీర్ వాడి రికార్డ్స్ ని పోలీస్ రికార్డ్స్ తో చూస్తే వాడి రికార్డ్స్ మ్యాచ్ అవుతుంది. సరే ఈ హిస్టరీ వేరేలాగా ఉంది. వాడి చిన్ని వయసులో చిన్న చిన్న తప్పని చేసేసి ఒకసారి లేదు చాలా టైమ్స్ జైలుకి వెళ్ళి ఉంటాడు. తర్వాత ఈ క్రైమ్స్ లో వాడికి ఒక పార్ట్నర్ ఉంటాడు. ఇప్పుడు వరకు మన కళ్ళులో మట్టి వేస్తున్నాడు. సార్ 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 నన్ను వదిలేండి సార్. సార్ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను మీకు ఎంత హెల్ప్ చేశాను. నువ్వు హెల్ప్ చేయలేదురా, అన్ని నిజాలు దాచావు మా దగ్గర. స్నేహ తండ్రి విషయంలో ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఎందుకు తనని చంపావు? ఎందుకు వద్దని చంపావు? నువ్వు స్నేహాన్ని ముందెందుకు చంపావంటే అప్పుడు నీ ప్లాన్ ఎవరికి తెలియకుండా ఉంటుందని కదా. స్నేహాన్ని నేను చంపలేదు సార్. ఇంతకన్నా అబద్ధం చెప్పావంటే, వేరేదైనా దాచాలని ప్రయత్నిస్తే ఇక్కడే నిన్ను కొట్టి ఉతికి ఆరేస్తాన్రా. మా దగ్గర సాక్ష్యం ఉంది, నువ్వు ఆ రోజు అక్కడి నుంచి పారిపోవడం చూశారు. వీడు వీడు కాదు. ఇంకా వీడు సుధీర్ ఇంట్లో నుంచి తీసిన నీ ఫుట్ ప్రింట్స్ ఏం చెప్తుంది అంటే ఆ 2 మర్డర్స్ నువ్వే చేసావని. ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు చేసావు? వేరే దారి. వాడు పెద్ద ఫ్రాడు. వాడు చెప్పాడు జైలు నుంచి వచ్చిన వెంటనే మీట్ అవుతానని, కానీ వాడు నన్ను తిరిగి కూడా చూడలేదు. రోహిత్ నేను జైలు నుంచి బయటికి రాగానే వాడు జైలు నుంచి ఎస్కేప్ అయిపోయాడు. నేను కరెక్ట్గా ఉండాలని ఆశపడ్డాను. ఇక డెలివరీ బాయ్ పని స్టార్ట్ చేశాను. ఇక నా కృషితో నేను పెద్ద మనిషి అయ్యాను. ఇక వాడిని మాత్రం మర్చిపోలేకపోయాను. రెడీస్ నా దగ్గర పని కోసం వచ్చారు. అప్పుడే చౌహాన్ వాళ్ళ కొడుకని అర్థమైంది. చిన్న వయసులో తనకు ఒక ఆపరేషన్ చేశారు. ఆ టైంలో నేను కూడా వాళ్ళతోనే ఉన్నాను. నాన్న ఏడవకూడదు సరేనా? ఏడవద్దు, నేనున్నాను కదా. పట్టుకో పట్టుకో, జాగ్రత్త పట్టుకో. స్నేహనే కదా నీ పేరు? ఎస్ సార్. స్నేహాన్ని పెట్టుండొచ్చు కదా, చూడటానికి అమ్మాయిలాగానే ఉన్నావు. సార్ అది నా పర్సనల్ విషయం. ప్లీజ్ మీరు నా వర్క్ గురించి మాత్రమే అడగండి. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, పనిలో ఏ ఇబ్బంది రాదు. నేను స్నేహాన్ని పనిలో పెట్టుకున్నాను. ఆ తర్వాత తను చౌహాన్ కూతురా లేదా అని కనిపెట్టాను. నా ఎంప్లాయీ డేటాబేస్ నుండి వాళ్ళ అమ్మ ఉమా నంబర్ని కనిపెట్టాను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నానన్నది ముఖ్యం కాదు. ఒక విషయం చెప్పు, తను ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తెలిసి ఈ పాటికి వాడు అయిపోయి ఉంటాడు. పిచ్చి పిచ్చిగా వాగొద్దు. చూడు, నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత తనకి ఫోన్ నెంబర్ ఉంది, కావాలంటే రాసుకో. 4447279. చౌహాన్ నంబర్ నాకు దొరికింది. ఆ తర్వాత నాకు ఒక విషయం అసలు అర్థం కాలేదు. ఏం చేయాలని చాలా ఆలోచించాను. ఒకసారి ఏమనిపించిందంటే చాలా కష్టపడి ఈ ప్లేస్కి వచ్చాను, కామ్గా ఉందామని డిసైడ్ అయ్యాను. కానీ కుదరలేదు. కొన్ని నెలల తర్వాత నేను స్నేహ దగ్గర మాట్లాడాను. తన దగ్గర అన్ని విషయాలు చెప్పాను. అది విషయం ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయిగానే పుట్టావు. అవును, మీ అమ్మ నాన్న ఏమనుకున్నారంటే అబ్బాయి పుడుతుంది అనుకున్నారు, కానీ అమ్మాయి పుట్టింది. అందుకని వాళ్ళు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. అమ్మాయిగా పుట్టిన నిన్ను అబ్బాయిగా మార్చారు. ఇవన్నీ చేసేటప్పుడు నేను మీ నాన్నతో హాస్పిటల్లో ఉన్నాను. అమ్మ చెప్పింది నేను పుట్టినప్పుడే ఇలా ఉన్నానని. నేను ఆడపిల్లని కాదు, మగపిల్లోని కాదు. అమ్మ చెప్పింది ఒకవేళ నేను మగపిల్లోడిని అయి ఉంటే కొంచెమైనా జనాలు నిన్ను మర్యాదించి ఉండేవాళ్ళని. కానీ ఇదంతా అబద్ధమా? తను నా విషయంలో తప్పు చేసింది కదా. చూడమ్మా, దీనికోసం నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను, కానీ ఒక కండిషన్. దీని గురించి మీ అమ్మ దగ్గర ఏమీ చెప్పకూడదు. సార్ మీ పార్సల్. అరే అంగద్,
చెప్పండి అన్నా. నీకేదో పార్సల్ వచ్చిందిరా, వస్తున్నా. వాడొచ్చి సైన్ చేస్తాడు. ఇదిగో సైన్ చేసి తీసుకో. అంకజ్, అతను మీ అసలైన నాన్న కాదు. మీ నిజమైన నాన్న సూరత్లో ఉన్నాడు. అతని పేరు శ్యామ్ సింగ్. కింద సూరత్లో అతని అడ్రస్ ఉంది. నీకేమైనా సందేహంగా ఉంటే లేదా అనుమానం అనిపిస్తే నాకు కాల్ చేయి. కింద నంబర్ ఉంది 4488212123. జవాన్ చాలా మోసమైన మనిషి. నాకు తెలుసు త్వరలోనే వాడికి అన్ని విషయాలు తెలుస్తుందని, వాడు నా దగ్గరికి వస్తాడని. నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను. ఆ రోజు రాత్రి వాడికి కాల్ చేశాను. అప్పుడు ఫుల్గా ప్లాన్ చేసుకొని వాడి ఇంటికి వెళ్ళాను. రారా లోపలికి కూర్చుని మాట్లాడదాం. సార్, తన వల్లే నా మొదటి భర్తని నేను పోగొట్టుకున్నాను. అందరి ముందు చాలా అవమానపడ్డాను. ఈ వయసు మళ్ళిన కాలంలో నాకు అంత ధైర్యం లేదు. నా రెండో భర్తని కూడా నేను పోగొట్టుకోలేను. ఆ భయంతోనే చస్తూ ఉండేదాన్ని. తను బయలుదేరేటప్పుడు తన సోదరితో చెప్పింది మొత్తం నేను విన్నాను. ప్రీతితో తను ఏమేమి చెప్పింది అని. ఇన్ని సంవత్సరాలు నేను ఆ అబద్ధాన్ని నిజం అనుకున్నాను. ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? అంతే, ఇంతకు మించి నా వల్ల కాదు. ఇక మీదట నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను. ఖచ్చితంగా జీవిస్తాను, ఒక ఆడపిల్లలాగా. అదే నేను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకో విషయం తెలుసా? ఎవరినైతే మా తండ్రి అని నేను అనుకున్నానో అతను కాళ్ళకు మసాజ్ చేయమని చెప్పి ఏమేం చేయమంటాడో తెలుసా? అది ఎలా చెప్పను నీకు. అది అనుకుంటేనే అసహ్యంగా ఉంది. నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఇక నుండి నా జీవితం అందరిలాగే నేను జీవించబోతాను. నీకు రోహిత్ తెలుసు కదా? ఆ రోజు నేను చూపించాను కదా, నేను రోహిత్ ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము. కొన్ని ఇబ్బందుల వల్ల విడిపోయాము. ఎందుకంటే రోహిత్ ఫ్యామిలీ నన్ను ఇలా యాక్సెప్ట్ చేయరు. కానీ ఇప్పుడు రోహిత్ నన్ను ఇప్పుడు చాలా ప్రేమిస్తున్నాడు. తను నా కోసం డాక్టర్ని వెతుకుతున్నాడు, ట్రీట్మెంట్ ఇచ్చేదానికి. అప్పుడే నేను ఇకపై అమ్మనవ్వగలను. నన్ను డాక్టర్ దగ్గర మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్కు కూడా తీసుకెళ్తానన్నాడు. ఎందుకంటే ఎవరినైతే నేను తండ్రి అనుకున్నానో అతనికి శిక్ష విధించాలి. అది మాత్రమే కాదు, ఎవరైతే నా ఈ పరిస్థితికి కారణమయ్యారో అతను ఆడపిల్లగా ఉన్న నన్ను మార్చి మగపిల్లోడిని చేశాడు. అయితే నువ్వు ఇప్పుడు యాడికి వెళ్తున్నావు? ఇప్పుడు నేను నవీ ముంబై వెళ్తున్నాను. రోహిత్కి తెలిసిన వాళ్ళ ఫ్లాట్ అక్కడ ఒకటి ఖాళీగా ఉంది. నా పరిస్థితి బాగయ్యే వరకు మేమిద్దరం అక్కడే ఉంటాము. ఇది చూడు, రోహితే నా కోసం కొన్నాడు. తను ఇంకా ఎన్నో సర్ప్రైజెస్ చేయబోతాడు. కానీ నేను ఆ పార్సల్ నీ పేరు మీద తీసుకున్నా. నేను కొరియర్ అతనికి ముందుగానే చెప్పి పెట్టాను, నీ పేరుతో పార్సల్ ఏదన్నా వస్తే నీకు మాత్రమే ఇవ్వమని. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు? ఆ టైంలో నాకు ఏం మాట్లాడాలా, ఎందుకు మాట్లాడాలా నాకు తెలియలా. నేను రోహిత్కి చాలాసార్లు కాల్ చేస్తున్నాను, కానీ సడన్గా వాడు కూడా కాండ్రకుండా పోయేశాడు. అప్పుడే అనిపించింది అమ్మ ఏదో ఒకటి చేస్తుంటుందని. అయితే ఆ అమ్మ మీద ఎలా నేను స్టేట్మెంట్ ఇవ్వగలను? నేను అమ్మ దగ్గర చాలాసార్లు అడిగాను. అడిగినప్పుడంతా ఏం చేయలేదని చెప్పింది. అప్పుడంతా నేను ఏం చూసానంటే, మా ఇంటి వెనక ఒక అవుట్ హౌస్ లాగా ఒక చోటు ఉంటుంది. వేస్ట్ వస్తువులని అక్కడ వేసి పెట్టుంటాము. ఆ చోటుకి ఎవరు రారు పోరు. అమ్మ అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుండింది. నాకు అనుమానం వచ్చి మా అమ్మకి వెంట పడ్డాను. నాకు నీ సహాయం అవసరం. డబ్బులు ఇస్తానులే. నేను తన నెంబర్ పంపిస్తాను. తను ముంబైలో ఉన్నాడు. పని కరెక్ట్గా చెయ్యి. ఆ విషయం బయట తెలియకూడదు, సరేనా? నన్నెందుకు కలవాలనుకున్నావు? ఇక విష్ణు జాదవ్ గురించి నీకేం తెలుసు? చెప్తాను మేడం. మేడం, అక్కడ ఒక అబ్బాయి బాడీ ఉంది. అక్కడ
స్నేహ లాంటి ఒక అమ్మాయి యొక్క కథ మన ముందుకొచ్చినప్పుడు మోడర్న్ అనే పేరుతో కొత్త కొత్త విషయాల గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. ఉమా జాదవ్ యొక్క ఫస్ట్ మొగుడు సుధీర్ జాదవ్ యొక్క అబ్బాయి పైన ఉన్న మొహమే ఫస్ట్ కుట్ర. ఆ తర్వాత అతను స్నేహాన్ని అబ్బాయిలా మార్చడానికి ట్రై చేశారు. ఉమా అది చూసి చూడనట్టు వదిలేశారు. మరియు స్నేహ తన ప్రాణత్యాగం చేసి తన యొక్క కేర్లెస్నెస్ మరియు ఉమా యొక్క స్వార్థం కారణంగా ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. స్నేహ యొక్క ఈ కథ విని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. పిల్లల్ని బానిసలుగా మరియు వారి యొక్క కోరికలను నెరవేర్చుకునే ఒక రోబోట్లా, అలాగే విధి విధానాలను పాటించే బానిసలుగా చూడకూడదు. స్నేహ యొక్క ఈ పెయిన్ఫుల్ కథ మనకు ఇంకో గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఇది ఎవరైనా సరే ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా నిరంతరంగా ఉండదు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. ఇప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.